నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. 5 కిలోమీటర్ల లైను, భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాద్ లో బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు. అదేరే విషయం. దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు, జరిగే విషయం చెప్తున్నా. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 50 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ. ఆ తర్వాత తిరుపతిలో 5 బ్రాంచులు పెట్టాం. మన ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబాడి, తర్వాత కేటీ రోడ్డు, చలమంచి అట్లా పెట్టాం. అన్ని హిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు మన వైజాగ్ లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉంటారు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో నాకు కూడా నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను. ఫ్రాంచైజీ అంటే ఎవరికి ఇవ్వాలి, డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు. కొన్ని దెబ్బలు తిన్నాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో 3 కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు, కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపల్ని నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. వైజాగ్లో నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే. నెల్లూరు భాష, నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేసాయో ఈరోజు వైజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి, మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం. ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా 24 hours 365 daysలో ఎప్పుడైనా మీరు కిచెన్లోకి వచ్చి కెమెరాలు పెట్టుకోవచ్చు. ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్లో, హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవడు తీసుకున్నాడు. ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు. స్టాల్లో కూడా నా దగ్గర తీసిన వీడియోలు ఎవడు తీసుకుండు. మీకు దమ్ము ఉంటే ఏ కిచెన్లోకైనా వీడియోలు తీయండి, భవిష్యత్తులో చూద్దాం. నేను 24 hours 365 days తాళాలు మీకే ఇస్తాను. మీ దగ్గర ఒక జత, నా దగ్గర ఒక జత, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, నో డౌట్. మంచి చేపల పులుసు. చాలా మంది చెప్తారు రేట్లు అని. మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది, కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు, తలకాయ తోక పోతుంది. ఆ మధ్యలో ఉండే 7 పీసులు నేను అమ్మాలా. దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు, దీనికి 100 రెట్లు ఎక్కువ వేయాలి. మామిడికాయ వేయాలి, మామిడికాయ రేటు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాలి, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మిడేలు పులుసు ఉంది. మరి మటన్ రేటు తినేసి బొమ్మిడేలు ఎంత రేటుకి వేస్తున్నారు? 2 ఒకటే రేటే. చేపల్లో అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది. సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరో పెట్టరు. నేను కూడా నాసిరకమైన చేపలు పెట్టి అల్లం పేస్ట్ కలిపి మీకు ఇచ్చానంటే ఊడికే కొడిస్తా. ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు నాకు తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను? నేను లాస్ అవ్వలేను. నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే. అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. చేప చికెన్, మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ చేప దొరకదు. ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. బొమ్మిడాయలు మన వైజాగ్లో కూడా దొరకదు. ఎక్కడి నుంచి తేవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, దాన్ని ఐసులో పెట్టాలి. సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్. దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు. నెక్స్ట్ 18వ తారీఖు మన సంగారెడ్డిలో అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు. అది కూడా సంగారెడ్డిలో 18వ తారీఖు వద్దు అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ విజయవాడలో క్రాంతి కుమార్ గారు తీసుకున్నారు. అతి పెద్ద హోటల్, డైనింగ్, మంచి అంబియన్స్ తో, మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను. ఈరోజు నా కింద ఒక 400 మంది పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు, కుకింగ్ అసిస్టెంట్లు కావచ్చు, కటింగ్ వాళ్ళు కావచ్చు, చేపలు తెచ్చేవాళ్ళు కావచ్చు, వండేవాళ్ళు కావచ్చు, వడ్డిచ్చేవాళ్ళు కావచ్చు. సో 400 మంది ఈరోజు నా దగ్గర పనిచేస్తున్నారు. సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం.
సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను కృపారావు నాయక్ గారికి, సింహాచలం గారికి, అదేవిధంగా శ్రావణ్ గారికి రుణపడి ఉన్నాను. చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే, వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు. మన చేపల పులుసు మన టాప్, బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది. తలపట్టి బిర్యానీ అనే ఒక బ్రాండ్ నచ్చింది. నా షట్టర్ కాకుండా పక్క షట్టర్లు కూడా పెట్టుకున్నారు. మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి, అదే కాకుండా బిర్యానీ తినాలనుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు. ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది, నేను తిన్నాను. నా బ్రాండే గొప్ప నేను అనడం లేదు, వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు. కాబట్టి దయచేసి మన్నించి నా దాంతో పాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి. నాకు ఒక షట్టర్ ఇచ్చారు, వాళ్ళకు ఒక షట్టర్ ఇచ్చారు. సంతోషంగా తినండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనం చాలా చూస్తూనే ఉంటాం మన చుట్టూ, రోజు ప్రతిరోజు కూడా ఇలాంటివి చూస్తూనే ఉంటాం. సో ప్రకృతిని నమ్మినటువంటి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా అరే తన లైఫ్ ని సమాజం కోసం తన కోసం బతికాడు అనిపించుకోవాలనేదే నా కోరిక. నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి ఈ సమాజం, అంటే నా స్థాయికి నేను పెద్దవాడిని అయినట్టే, ఈ సమాజానికి నేను ఏం చేసినా కానీ చాలా తక్కువే. అదే మహేష్ బాబు డైలాగ్ ఉంటది కదా, తిరిగి ఇచ్చేయాలని. నేను ఎప్పుడు తిరిగి ఇచ్చేయాలనే అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంకా ఉండగలను. 13 సంవత్సరాలు సినిమాలు చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నాను, మీ అందరి మనసులో ఉన్నానంటే కారణం అదే. నేను ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఏదో చేయాలనే అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో సినిమాలు, ప్రజలు ఈ రెండు కళ్ళు లాంటి. సినిమాలు అనేది నా కుటుంబం కోసం, నా పిల్లలు నన్ను అడిగారు కాబట్టి సినిమాలు చేస్తున్నాను. ప్రజలు అనేది ఎప్పుడు ఏ అర్ధరాత్రి ప్రజలకు కష్టం వచ్చినా, అంటే తెలుగు ప్రజలకు కష్టం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఐ డోంట్ కేర్, ప్రజల తరఫున నిలబడి మాట్లాడతాను. ప్రజలను కోరుకునేది కూడా ఒకటే, మనము చేయి జాపినప్పుడు వాడు ఏం చేసినా మనం ఊరుకోవాలి. దయచేసి ఓటుకి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కొక్క నా కొడుకు దోచుకొని తింటున్నారు ఇక్కడ సమాజాన్ని. ప్రతి లీడర్, నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లా, డబ్బులు ఇస్తున్నాడు, దోచుకుంటున్నాడు ప్రతివాడు, అది ఏ పార్టీ అయినా సరే. తప్పు మన దగ్గర ఉంది. దయచేసి ఓటును అమ్ముకోకండి. ఓటును అమ్ముకోవటం అంటే రోజు 2 రూపాయల బజ్జీల కోసం మనం అమ్ముకోవాలన్నా ఓటు. ఎందుకంటే ప్రపంచం ఎలా ముందుకు పోతుందో మన భారతదేశం కూడా ఎదుగుతుందని అనుకుంటున్నాం, కానీ ఇది కాదు అసలు ఎదగాల్సిందంటే. ప్రతి బజార్లో ఒక హాస్పిటల్ ఉండాలి, ప్రతి ఏరియా ప్రతి 10,000 మందికి ఒక హాస్పిటల్ ఉండాలి, దాంట్లో అన్ని ఫెసిలిటీలు ఉండాలి. ప్రతి 10,000 మందికి ఒక మంచి హై స్కూల్ కేజీ నుంచి పీజీ దాకా ఉండాలి. అది సమాజంలో నిజమైనటువంటి గ్రోత్ అంటే. అరే నేను ముడిగడుకోవటానికి కూడా మావాడు వస్తాడు, మీరు ఏం చేసుకోవద్దు అని చెప్తే ఇంకేం బతుకులరా బాబు. మనిషి కష్టపడి రేపు పొద్దున వ్యవసాయం చేసేవాడు కనపడే పరిస్థితి లేదు. వ్యవసాయం ఎవడు చేస్తాడు? అన్ని ఊరికి ఇస్తామని మీరు చెప్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు, వ్యవసాయం ఎవడు చేస్తాడు? ఫుడ్ ఎవడు పండిస్తాడు? ఎలా? ప్రతి వాడికి తెలుసు ఈ విషయం. కానీ ఎవడక వాడు మోసం చేసుకుంటా, నేనొక్కడనే కదా, మిగతా వాళ్ళందరూ ఇలా ఆలోచించరేమోలే, నేనొక్కడనే కదా నా కోసం ఆలోచించి మిగతా వాళ్ళందరూ ఇలా, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా నా వాడు, నా కులముడి, నా ఆలోచించుకుంటా సమాజాన్ని. అంటే మనం అనుకుంటాము మనం సంపాదిస్తే మన పిల్లలకు వచ్చింది అనుకుంటాం. రాదు. మనం సంపాదించేది నథింగ్. రేపు పొద్దున్న నీకు బువ్వకే పనికిరాదు. నీ పిల్లల జీవితాన్ని ఓటు అమ్ముకోవటం వల్ల నువ్వు వాడికి నీ పిల్లల జీవితాన్ని అమ్మేస్తున్నావు, వాడిని ఒక బానిసలాగా తయారు చేస్తున్నావు. దయచేసి నేనేం రాజకీయ ప్రసంగాలు ఇవ్వట్లా, ఇలాంటి పాయింట్లు కాస్త ఏంటంటే తినడానికి వస్తారు, మీరు అందరూ ఆలోచిస్తారని చెప్తున్నా. దయచేసి ఓటు నమ్ముకోకండి. ఎవ్వడు ఊరికే ఏమీ చెయ్యడు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, డబ్బులు తీసుకున్నప్పుడు వాడు ఊరికి ఎందుకు చేయాలండి? డబ్బులు ఇచ్చే తీసుకున్నాడు, మేమే సంపాదించుకుంటాననే తీసుకున్నాడు. ప్రతివాడు మా రాష్ట్రం బాగుపడలేదు, ఎందుకు బాగుపడుద్ది? మనకి ఎక్కడుందా రైట్ బాగుపడ అడగటానికి? ఏ ప్రభుత్వాన్ని అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించుకోవడానికి టెండర్ వేసుకున్నారు, గెలిపించాం, వాడు సంపాదించుకుంటారు. రోడ్లు లేదు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. ఎందుకుంటే వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. ఈ ఇంగిత జ్ఞానం తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు చూసారా? మనల్ని ఎవ్వరు బాగు చేయలేడు, తెలుగు వాళ్ళని ఎవ్వడు బాగు చేయలేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడు బాగు చేయలేడు. వాడు ఎవడన్నా కానీ చొక్కా పట్టుకునే పరిస్థితి రావాలా రాజకీయ నాయకుడిని. సేవ చేయనప్పుడు సేవ చేసిన పూజిద్దాం. డబ్బులు తీసుకోకుండా మీరు నిలబడండి, చొక్కా పట్టుకోవడానికి ఫస్ట్ నేను వస్తా. ఎవరినైనా సరే డబ్బులు తీసుకోకుండా మీరు ఓటేయండి, చొక్కా పట్టుకునే పొజిషన్ నాకు వదిలేయండి, నేను పట్టుకుంటా.
మీరు డబ్బులు తీసుకుంటా మా ఊరు బాగుపడలేదు, మా రాష్ట్రం బాగుపడలేదు, మా దేశం బాగుపడుతుంది. ఎందుకు బాగుపడుతుంది? మీరు వ్యాపారస్తులకి ఇచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని. అటువంటిప్పుడు అడిగే హక్కు మనకు లేదు. ఆకలైనప్పుడు ఇంత తింటాం కదా, ఇంగితం లేదా మనకి? ఇంగితం లేదా? ఎవడు వాడు ఒక్కడు, వాడి చుట్టూ ఒక 20 మంది ఉంటారు. మనం ఎంతమంది? ఒక వార్డులో 50,000 మంది ఉంటారు జనాభా. పోయి చొక్కా పట్టుకోవడం ఎంతసేపు? వాడిని ఏం పీకుతాడు వాడు? వాడి 10 మంది ఏం పీకుతారు వెనకాల? ఈవెన్ పోలీస్ వ్యవస్థ అయినా సరే ప్రశ్నించాలి మనం. మన కోసమే కదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తాం. దయచేసి మారండి అయ్యా, ప్రపంచం మారుతుంది. మనం ఒక్కళ్ళమే, తెలుగు వాళ్ళే మరీ దరిద్రంగా తయారైతున్నాం మనం. ఎందుకు తీసుకోవాలి వాడి దగ్గర డబ్బు? వాళ్ళని అడగాల్సింది మనకు కావాల్సిన వాటి గురించి అడగాల. అవి వదిలేసి ఎంతసేపు మా ఓడు, మనోడు, మా కమ్మోడు, మా కాపోడు, మా రెడ్డోడు, మా వాళ్ళు, మా బీసీలు, మా ఎస్సీ, ఇదే గోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా? వచ్చి ఆ కులం వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ కులం వాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా? పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా ఆ కులం వాళ్ళకి? ఎవడు కట్టడు. ఎవడు ఫీజులు ఆడే కట్టుకోవాలా, ఎవడు గడ్డి వాడే తినాలా, ఎవడు ముడ్డు ఆడే కట్టుకోవాలా, ఎవడు రాడు. ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు, మన హక్కుల్ని కోల్పోతున్నాం. వాడికి అమ్ముడు పోయి, ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం. దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు, మీ మనవళ్ళ జీవితం, రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆలోచించుకోండి. నాకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా చిన్న జీవితం, కడుపుకి ఆకలైనప్పుడు అన్నం ఉంటే చాలు. బిగ్ బాస్ హౌస్ ఇంకేం అసలు డబ్బులు లేదు, ఫోన్ లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. ఆకలైనప్పుడు ఇంత ఫుడ్ దొరికితే చాలు.